జనసేనకి హోల్ అండ్ సోల్ పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారు. నేచురల్గా శత్రుత్వంతో కూడుకున్నటువంటి థ్రెట్టే కాదు, రాజకీయ వైరుధ్యంతో కూడా థ్రెట్లు ఉంటాయి. అనేక కారణాలు ఇచ్చారు, అందరికీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టినోళ్ళు వైసీపీలో ఉండొచ్చు, వైసీపీ అంటే జగన్ అంటే గిట్టినోళ్ళు ఉండొచ్చు. ఒక ఫెరోషియస్ లీడర్స్ కాబట్టి అందువల్లనే ప్రధాన నాయకత్వానికి ఎప్పుడు కూడా సెక్యూరిటీ టైట్ చేయాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి అపోహలకు అవకాశం ఇవ్వకూడదు. బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, అది ప్రాణహాని తలబెట్టే అంత ఉండకపోవచ్చు, కోపతాపాలు ప్రదర్శించేసి ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. బట్ అధికార యంత్రాంగం ఎవరికి కూడా అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అయినా, చంద్రబాబు గారి భద్రత అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోమంటాం. ఇప్పుడు గోదావరి జిల్లాలో జరిగినటువంటి పోలీస్ యంత్రాంగం వివరణియాలి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నవాడు ఆయన చెప్తే బాగుంటుంది సమస్యలని పాజిటివ్తో కావచ్చు, లేదా ప్రొటెస్ట్ చేద్దామని వెళ్ళుండొచ్చు, ఎనీథింగ్ వెళ్ళుండొచ్చు. కానీ ఎవరు ఇచ్చారు? మీరు పాసులు ఇచ్చారంటున్నారు కాబట్టి పాసులు ఎవరు ఇస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వదు కదా. స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఎమ్మెల్యే గారికి తెలిసా? అఫిషియల్గా ప్రోటోకాల్ ఈజ్ ఆర్డీఓ కన్సల్ట్, డిప్యూటీ సీఎం కాబట్టి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ప్రోటోకాల్ రికమెండేషన్ పార్టీ నాయకులు ఉంటారు చేయాలి. రికమెండేషన్ లేకపోయినా కూడా నేను అడిగినా మీరు అడిగినా పరిగణలో తీసుకోవచ్చు. బట్ ఎందుకు పోతున్నారో ఇవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, నేను సమస్య మీద పోతానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వచ్చు. బట్ తోడు నడవడానికి ఎందుకు ఇచ్చారు, ఎందుకు పంపించారు, అవసరమే వచ్చింది. ఇటు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి థ్రెట్ చేస్తుందని నేను అనుకోను. బహుశా రెండు రకాలు ఉండొచ్చు. అభిమానంతో పోయేవాళ్ళు ఉండరు, పోయినా కూడా ఇట్లా పోరు, ఎందుకంటే రేపు ఆ పార్టీలో ఉండలేరు. ఏది ఉండొచ్చు, సమస్య ఏదైనా ఆయనకి చెప్దామా అని ఉండొచ్చు, లేదా అవకాశం దొరికితే ఏం చేసినావా నిలదీయడానికన్నా ఉండొచ్చు. అది ప్రతిపక్షం హక్కు. సరే, ఇక్కడ ఈ సందర్భంగా ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 2024 ఎన్నికలకు ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది. సరే, అపోజిషన్ ఆయన చేయించుకున్నారు, రకరకాలుగా ఎవరో కూడా కావాలని మీద దాడులు చేయించుకోరు, ఎందుకంటే ఆ రాయి తగలరాని చోట తగిలితే ప్రాణం అయిపోతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే వైసీపీకి గిట్టదు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటే జన సైనికులకు గిట్టదు. సో ఆ నాయకుడు అధినేత ఉన్నప్పుడు ఈ కార్యకర్తల పక్కన ఉంటే ఖచ్చితంగా థ్రెట్ అనేటువంటిది ఉంటుంది కదా. అంటే థ్రెట్ ఆ రూపంలో అయితే నేను పార్టీలు చేయవు. జనరల్గా బహిరంగంగా ఎవడు చేస్తాడు? ప్రొటెస్ట్ చేయడానికి అవకాశాలు ఉపయోగించుకుంటారు. ఉదాహరణకు విద్యుత్ పోరాటం లాంగ్ రన్, నేను విద్యార్థి నాయకుడు ఉన్నా. ఎలాంటి ప్రొటెస్ట్ జరిగిందో తెలుసా? కర్నూలు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు వస్తే విద్యుత్ ఛార్జీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి. మొత్తం రాను పెరిగేసరికి కర్నూలుకి వచ్చేసరికి ఇండ్లలోనే అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఏం చేశారో తెలుసా? ఒక శవయాత్ర స్టార్ట్ చేసి, శవయాత్ర పోతే ఊరు అడ్డుకోరు కదా, శవం పండబెట్టేసి ర్యాలీగా పోతూ ఉన్నాం. పోలీసులు శవం అనుకున్నారు. కపక్కని చంద్రబాబు గారు కపక్కని లేసరికి పోలీసులు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి నిరసన తెలియజేశారు. కాదు, ఇది కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేయాలి. ఇది ప్రజల ఇంట్రెస్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా అంత దగ్గరగా పోయినారంటే విజ్ఞప్తి అన్న ఉండాలి, ప్రొటెస్ట్ అన్న ఉండాలి. ఈ రెండు కూడా థ్రెట్ కాదు. అయితే ఈ రెండిటికి పోలీసులు అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే ఇటు అపోహలు వస్తాయి. కాబట్టి పోయే ప్రయత్నాన్ని తప్పట్లేం. విజ్ఞప్త, నిరసన ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది తప్ప థ్రెట్ ఇది ఈ వేదికల నుంచి. అయితే పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, జగన్ గారికి పొలిటికల్ థ్రెట్లు ఉంటాయి. అది చంపేంత కాకపోవచ్చు. అందువల్లనే ఆ థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి, నలుగురికి ఇవ్వాలి, ఎవరు ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు జరిగింది జనసేన పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వారి వాయిస్ అంటే ఇప్పుడు Z+ ఇవ్వడాన్ని నేను తప్పట్ను, కానీ ఇది Z+ లోపాలతో వచ్చింది కాదు. మీరు అఫిషియల్గా మీరు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది ఏంటి? పర్మిషన్ ఇచ్చారు. Z+ ఉంటేమి, Y+లో ఉంటేమి, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ వెనకాల పోతాడు కదా. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా దూరొస్తే Z+, Y కేటగిరీ వస్తుంది. ఇప్పుడు మీరే పర్మిషన్ ఇచ్చారు ఒక రకంగా.